హలో మిత్రులారా, సిరాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్నటి బ్లాగ్లో మీరు చూసే ఉంటారు, మమ్మీ డాడీ షయాన్ సైరా అందరు వెళ్ళిపోయారు. సో కాలేజెస్ అవి స్టార్ట్ అయిపోయాయి వాళ్ళకి. సో వెళ్ళిపోయారు. నేను షోయబ్ చాచు గోరాంటి ఇంకో 1-2 డేస్ ఉండి వెళ్తాము. అంటే ఇలా ఎందుకు డిసైడ్ అయ్యామంటే రేపు నా బర్త్డే. సో లాస్ట్ ఇయర్ కూడా బర్త్డేకి మమ్మీ వాళ్ళతో లేను, చెన్నైకి వెళ్ళున్నా. ఇంటర్వ్యూ ఉంది నాకు లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు. ఈ ఇయర్ కూడా అంతే, బర్త్డే అప్పుడు లేను, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను గోవాలో ఉండిపోయా. కానీ చిన్నప్పుడు నేను చూడండి ఎక్సైట్మెంట్ బర్త్డే అంటే లైక్ ఒక 1 మంత్ ముందు నుంచే ఎక్సైట్మెంట్ ఉండేది బర్త్డే అని. ఇప్పుడు రేపు బర్త్డే ఉన్నా ఇవాళ అంత ఎక్సైట్మెంట్ కూడా లేదు. అంటే చిన్నప్పుడు డేసే బాగుండేది, పెద్ద అయ్యే కొద్దీ ఎక్సైట్మెంట్ అవన్నీ తగ్గిపోతుంది. బట్ స్టిల్ బర్త్డే రోజు గోవాలో ఉన్నా కదా, అదే ఒక ఎక్సైట్మెంట్. సో సైకిల్స్ తీసుకున్నాం నేను షోయబ్. ఇక్కడ నియర్ బై మన స్ట్రీట్ ఫుడ్ అయినా బేకరీస్ అయినా ఉంటే ఎక్స్ప్లోర్ చేసి వస్తాం. ఇంకా ఇక్కడ దగ్గరలోనే కోల్వా బీచ్ అనేది ఒక బీచ్ ఉంటుందంట, అక్కడ కూడా వెళ్తాం. చూద్దాం. ఇవాళ డే మ్యాక్సిమం ఇలా బీచెస్లో ఇవాళ డే మ్యాక్సిమం ఇలా బీచెస్ ఇంకా ఫుడ్ తిని నైట్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. సో ఒక 1.5 hour బ్యాక్ లంచ్కి వెజ్ పులావ్ ఇంకా ఆ చికెన్ స్ట్రిప్స్ తిన్నాం. సో ఇక్కడ లోకల్స్ని అడిగితే ఇక్కడ ఈ ప్లేస్ సజెస్ట్ చేశారు, పేస్ట్రీ ప్యాలెస్. ఇది 1957 నుండి ఉందంట. మొత్తం పాత షాప్ ఇది. ఇప్పుడు మొత్తం రెనోవేట్ చేసి నీట్గా చేసుకొని ఉన్నారు. బేకరీలో తినేసి కోల్వా బీచ్కి స్టార్ట్ అయ్యాం సైకిల్స్లో. బాగుంది ఇక్కడ. ఇలా సైకిల్ స్టే హోల్ దగ్గర సైకిల్ తీసుకొని ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హలో, ద సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అంటే ఇది. పదండి చూద్దాం. అసలు ఈ గ్రీనరీ చూడండి, ఇంత గ్రీనరీలో సైకిల్ నడుపుతుంటే ఎంత బాగుంది అసలు. ఈ కోల్వా బీచ్ అనేది మన స్టే దగ్గర నుండి 4 kilometers. సో 4 kilometers ఫుల్ సైక్లింగ్ చేస్తున్నాం. అసలు ఎంత బాగుందో తెలుసా. మొత్తం ఈ టాల్ కోకోనట్ ట్రీస్ మధ్యలో చిన్న సన్న రోడ్ ఉంది. ఆ రోడ్లో సైక్లింగ్ చేస్తున్నాం. అటు ఇటు గ్రీనరీ, ఫీల్డ్స్, చాలా బాగుంది. స్కూటీలో అయినా కార్లో వెళ్తే ఈ ఫీల్ రాదు, సైక్లింగ్ చేస్తేనే ఈ ఫీల్ వస్తుంది. ఆల్మోస్ట్ రీచ్డ్. అక్కడ నుండి ఆ వాటర్ షైన్ కొడుతుంది చూడండి, ఎంత బాగుంది తెలుసా. అసలు ఆ ముందు సన్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతూ వాటర్లో భలే ఉంది అసలు. సో ఫైనలీ రీచ్ అయిపోయాం కోల్వా బీచ్. బా ఎంత బాగుందో కదా. సో కోల్వా బీచ్ నిజంగా బ్యూటిఫుల్ బీచ్. ఇది ఆఫ్ సీజన్ కదా, ఏమీ లేదు, రష్ కూడా లేదు, ఖాళీ ఉంది బీచ్ మొత్తం. నేను షోకి వచ్చామంతే. ఫ్యామిలీ మొత్తం వచ్చేట్టు బాగుండేది, ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము ఊరికి అలా సైడ్ సీయింగ్ లాగా వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఒక అన్నని అడిగాము, ఈ కోల్వా బీచ్ నుండి సైక్లింగ్లో వెళ్ళొచ్చంట. సో సైకిల్లో వెళ్దాం, రైడ్ బాగుంటుంది. హాయ్ చింటూ బ్రోస్, హలో. మీరు కూడా బీచ్ ఎంజాయ్ చేస్తున్నారా?
నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. మామూలుగా సైక్లింగ్ చేసే చాలా ఇయర్స్ అయింది, అలా ఇప్పుడు వచ్చి బీచ్లో సైక్లింగ్ చేస్తున్నాము, అది కూడా ఒక బీచ్ నుండి ఇంకో బీచ్కి. సూపర్. ఇక్కడ ఆఫ్ సీజన్ కదా, సో చాలా ఇవన్నీ క్లోజ్డ్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అలాంటివన్నీ చాలా క్లోజ్డ్ ఉన్నాయి. కొంచెం డిసప్పాయింట్ అయ్యా, కొంచెం అంటే బర్త్డే రోజు అక్కడికి వెళ్దామనే ప్లాన్లో ఉన్నా, అబ్బా ఏం చేయలేకపోతున్నా కదా బర్త్డేలో అని కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే. కానీ ఇప్పుడు చూడండి ప్రీ బర్త్డేనే ఎంత బాగా జరుగుతుంది. అంటే నాకు బర్త్డేకి ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలని ఉండింది, ఏదర్ బంజీ జంపింగ్, అంటే బర్త్డే మెమరబుల్ ఉండాలి, బంజీ జంపింగ్ అయినా ఇంకేదైనా. అలాంటిది ఇది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్, బీచ్లో సైక్లింగ్ ఫ్రమ్ వన్ బీచ్ టు అనదర్ బీచ్. టైమ్ 4 అలా అవుతుంది కాబట్టి వాటర్ అక్కడ దాకే ఉంది. అదే ఇంకొంచెం నైట్ అయితే ఆ లాస్ట్ దాకా వాటర్ వచ్చేస్తాయంట. సో వాటర్ అక్కడ దాకా ఉండడం వల్ల ఈ మట్టి మొత్తం చాలా హార్డ్ ఉంది, అందుకే ఈజీగా సైక్లింగ్ చేసుకోగలుగుతున్నాం. సో సగం దూరం వచ్చేసాం, అక్కడెక్కడో ఉంది కోల్వా బీచ్. హాఫ్ వచ్చాము, ఇంకా హాఫ్ ఉంది, బ్రేక్ తీసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసాము బ్రేక్లో. ఇప్పుడే ఫ్రెష్గా ఫిషర్మెన్ వాళ్ళు చేపలు పట్టుకొచ్చారు, ఇప్పటికిప్పుడు అమ్మేస్తారు అవి. అది ఎలా అంటే బల్క్లో కొనేసుకుంటారంట వీళ్ళంతా. మా షోయబ్ కూడా వెళ్తున్నాడు చూడడానికి. ఇక్కడ షాక్స్ ఉన్నాయి, ఇటు 2-3 షాక్స్ ఉంటాయి, అటు ఒక 2-3 ఉంటాయి. కోల్వా బీచ్లో అసలు షాక్స్ ఏమీ లేవు, ఖాళీ ఉండింది బీచ్ మొత్తం. సో దట్ వాజ్ అవర్ సైకిల్ రైడ్. ఇప్పుడు స్టేకి రిటర్న్ అవుతున్నాం. కొంచెం సైకిల్ని క్లీన్ చేసి ఇస్తాము, దారిలో కొంచెం డర్టీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 10 किलोमीटर సైక్లింగ్ చేసాం కదా. पेड्रो बीच शैक को जा रहे हैं साजू भाई का बर्थडे सेलिब्रेट करने. నా లైఫ్లో ఫస్ట్ టైం బీచ్ దగ్గర కేక్ కట్ చేస్తున్నా, మెమరబుల్. గైస్ కేక్ చూడండి గైస్, ఫెరో రోచర్, నైస్.